ఆలూరు పల్లె ప్రజల గొంతులు త్రాగునీరు లేక ఎండుతున్నాయి. భూగర్భ జలాలు రోజు రోజుకు అడగంటిపోవడంతో త్రాగునీరు లేక గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. చేతి పంపులు సైతం దిష్టిబొమ్మల్లా మారాయి. త్రాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఇక మండలాల కేంద్రమైన ఆలూరుతో పాటు పెద్ద హోతూరు, హులేబీదు, అరికేర, కమ్మరిచేడు, మానెకుర్తి, అస్పరి, గూల్యం, హత్తిబెలగల్ తదితర గ్రామాల్లో 15 రోజులకు ఒకసారి కూడా నీటి సరఫరా కావడం లేదు. ఇక తమ గ్రామానికి త్రాగునీరు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు తమ దాహార్తి తీరుతుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి గ్రామాలకు త్రాగునీటి అవస్థ ఓ శాపంగా మారింది. ప్రతి ఏడాది మండలానికి తాగునీటి కోసం లక్షల ఖర్చులు పెడుతున్నామని అధికారులు పాలకులకు చెబుతున్నా తాగునీటి కొరతలో మార్పు రావడం లేదు. ప్రధానంగా హాలహార్వి మండలం బాపురం పంపు హౌస్ నుండి ఆలూరు మండలంలోని పలు గ్రామాలకు సరఫరా చేస్తున్న నీరు అంతంత మాత్రంగానే విడుదల కావడంతో ప్రజల గొంతు తడవడం లేదు. ఆలూరు నియోజకవర్గానికి మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ పట్టించుకునే దాఖలేవు. ఇప్పటికైనా ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం ఆలూరు ఎమ్మెల్యే వేదావతి ప్రాజెక్టును పూర్తి చేసి ఆలూరు నియోజకవర్గ ప్రజలకు దాహం తీరుస్తారో లేదో వేచి చూడాలి. వేదావతి ప్రాజెక్టు పూర్తయితే ఆలూరు నియోజకవర్గం నీటి కొరత లేకుండా సస్యశ్యామలంగా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ले